అను వారిని కనేను అనుంది. అలా ఉందా లేదా? ఇప్పుడు కౌంట్ చేయండి ఎంతమంది వచ్చారో. నాకైతే 6 మెంబర్స్ వచ్చారు. ఒకసారి మీరు ఇంగ్లీష్ చదవచ్చు, హిందీ చదవచ్చు, ఏ లాంగ్వేజ్ చదవచ్చు. ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్. ఎప్పుడు తను పెళ్లి చేసుకున్నాడు? ఆఫ్టర్ 137. ఆవిడ పేరు కెతురా. ఈవిడ షారా కాదు, ఈవిడ హాగర్ కూడా కాదు, ఈవిడ పేరు కెతురా. థర్డ్ వన్, మూడో ఆవిడ ఇతను, ఈమె ఏం పేరు? అమ్మాయి పేరు కెతురాను వివాహం చేసుకున్నాడు. ఎవరెవరిని కన్నాడు? జిమ్రాము, యొక్షాను, మెధాను, మిథ్యాను, ఇస్బహు, షువహు, 6 కన్నాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 137 years. సరే, అయిపోయింది, టాపిక్ కూడా అయిపోయింది. వైపు చూడండి. ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఏ అబ్రహమా అన్నాడు, పరిగెత్తుకుని వచ్చాడు. ఏమో భయపడ్డారా? రైట్. ఏ అబ్రహమా అంటే పరిగెత్తుకుని వచ్చాడు. ఏంటి దేవా అంటే, ఇలా రారా చెప్పండి. ఒరే, నీకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్కడిని ఇస్తానన్నా. ఎంతమంది ఇస్తానన్నా? ఒక్కడిని ఇస్తానంటే నువ్వేం చేసావు? కనగలనా అని నేల మీద పడి గిలగిల కొట్టుకున్నావు. మరోరే, 100 సంవత్సరాల్లో ఒక్కడిని కనలేని నీవు ఆఫ్టర్ 137 years నాన్ స్టాప్ గా 6 ఎలారా కన్నావు అంటే అబ్రహాం దగ్గర సమాధానం ఉందా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. వయసు పెరిగే కొద్ది బలం పెరుగుతుందా, తరిగిపోతుందా? 100వ సంవత్సరంలో ఒక్క వ్యక్తిని కనలేని అబ్రహాము 137 సంవత్సరాల తర్వాత ఎలా కనగలిగాడు? అదే గాడ్స్ ప్రామిస్ పవర్. దేవుడు మాట ఇస్తే నీ వయసు ఎలా ఉన్నా, దేవుడు మాట ఇస్తే నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నా కానీ దేవుడు అన్నాడు అంటే అన్నాడంతే. మీలో కొంతమంది ఈ పుస్తకం చదివి ఉంటారు. బుక్ నేమ్ బ్రూస్ ఆల్మైటీ. ఇప్పుడు విన్నారా? కొంతమంది వినుండొచ్చు. ఎక్కడైనా బుక్ దొరికితే చదవండి, ఇంగ్లీష్ బుక్కే, బ్రూస్ ఆల్మైటీ. ఆ బ్రూస్ ఆల్మైటీ అనే బుక్లో ఆథర్ రాస్తాడనమాట. అతడు చిన్న ఉన్నప్పుడు దేవుడిని అడుగుతాడు ఇలా అని, దేవా ఏంట్రా, డూ యు నో అబౌట్ మై సెల్ఫ్? నన్ను గురించి నీకు తెలుసా అని అడుగుతాడు. దేవుడు అంటాడు, ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అంటాడు. నిజంగా అన్నీ తెలిస్తే నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి అంటాడు. ఎవరు? బ్రూస్. అప్పుడు దేవుడు నవ్వుతూ, ఎస్ యూ క్యాన్, నువ్వు అడుగంటే నా వైపు చూడండి, ఇలా ఒక ఫింగర్ పెట్టుకుంటాడు. ఇలా పెట్టుకుని బ్యాకే ఇలా వెనకాల పెట్టుకుని ఇవెన్నో చెప్పండి అంటాడు. దేవుడు నవ్వుతూ 1 అంటాడు. అట్లా తీస్తాడు. కరెక్ట్ చెప్పావు, ఇప్పుడు చెప్పండి అని చెప్పి 3 పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎన్ని చెప్పండి అంటే 3 అంటాడు దేవుడు. ఇది కూడా బాగా చెప్పావు అంటాడు. అయిపోయింది. ఈసారి కావాలని దేవుడిని ఇరికిద్దామని అసలు పెట్టుకోడు, ఫింగర్స్ పెట్టుకోకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటాడు. దేవుడు నవ్వుతూ 7 అంటాడు. ఏనంటాడు? షాక్ అయిపోతాడు. ఇదేంటి అన్ని కరెక్ట్గా చెప్పి ఇప్పుడు 7 అంటున్నారు, నార్మల్గా ఉన్నదే 5. ఒకవేళ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటే 6 ఉంటాయి, కానీ 7 ఎలా ఉంది అని ఇలా తీసి చూసేసరికి నిజంగానే 7 ఫింగర్స్ ఉంటాయి అక్కడ. దేవునికి మహిమ కలుగుతుంది. మీకు అర్థమైందా? దేవుడు అంటే అక్కడ లేకపోయినా తీసి చూసేసరికి అది ఉండి తీరుతుంది. దేవుడు నీకు ప్రామిస్ చేస్తే అక్కడ ఉండి తీరుతుంది, నీకు లేకపోయినది. జాబ్ కోసం ఆలోచిస్తున్నారేమో నాకు తెలియదు, మరి దేని బెటర్ వే కోసం ఆలోచిస్తున్నారేమో నాకు తెలియదు. అక్కడ ఏమీ లేకపోయినా వాగ్దానం ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగాలి. రైట్, ఇంకా 10 minutes ఉంది. సరే పాస్టర్ గారు, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. అర్థమైంది లేదా? ఇఫ్ యు డోంట్ మైండ్, ఒకసారి అర్థమవుతే ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళా జస్ట్ బ్యాక్ చేస్తున్నాను. దేవుడు మాట ఇస్తే పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుడు నెరవేరుస్తాడు. ఒకడిని ఇస్తానంటే నవ్వుకున్నారు మొదటగా అబ్రహాం వాళ్ళు, కానీ 137 సంవత్సరాల తర్వాత నాన్ స్టాప్ ఎంతమంది కలిగారు? 6 మెంబర్స్. ఈ పవర్ ఎక్కడిదంటే ఆ ప్రామిస్. ఎక్కడిది? ప్రామిస్. సరే పాస్టర్ గారు, మీరు అంతా బాగానే చెప్పారు, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు, మరి ఎందుకు జరగలేదు మా జీవితంలో? అదే కదా పాయింట్కి వచ్చేసాం. మరి ఇక్కడ ఉన్న ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తికి కూడా ఇలాంటి ప్రామిసెస్ ఉన్నాయి.
మేబీ కొంతమంది సేవకు వస్తారని, కొంతమంది అనేక మందికి పైగా ఉంటారని, కొంతమందికి ఇచ్చేవాళ్ళుగా ఉంటారని, కొంతమంది మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానాలు ఉన్నాయి. మరి ఎందుకు జరగట్లా? ఇదే కదా ఇప్పుడు వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రామిసెస్ లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మీకు విషయం చెప్పనా, మీరు నేను పుట్టకుండా ముందే వాగ్దానం పుట్టాం. వాగ్దానం పుట్టాక మనం పుట్టాం. మరి లేకుంటే ఎలా ఉంటుంది? మరి ఎందుకు జరగటంలా అది నేను ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేసేస్తాను. ఎందుకు వాగ్దానం జరగటం లేదు? మరి అబ్రహాంకి ఎందుకు జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? అమ్మ మీ పిల్లల్ని ఒకసారి పంపిస్తావా? 2 minutes నేను వాళ్ళు ఏం చేయను, నిల్చోబెడతాను. అంటే నేను నెక్స్ట్ టైం మళ్ళీ మీ దగ్గర రావచ్చు, రాకపోవచ్చు, కానీ వాళ్ళు చూస్తే మీకు ఈ టాపిక్ అర్థమవుతాను. వినండి, ఇప్పుడు మీకు కీ చెప్పబోతున్నాను. ప్రామిస్ యొక్క పవర్ ఎలా ఉంటుందో చెప్పాను. మరి అది రివీల్ చేయడం ఎట్లాగా, దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం ఎట్లాగా ఇప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. చాలా జాగ్రత్తగానండి. ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు అయిపోయింది. పర్లేదమ్మా, పర్లేదు. ఓకే అమ్మ, వీళ్ళిద్దరు ఎప్పుడైనా కొట్టుకున్నారు? వీళ్ళిద్దరు కొట్టుకున్నారు ఎప్పుడైనా? కొట్టుకోలేదు కదా? రైట్. నాకు తెలిసి అమ్మాయి కూడా అంత సిగ్గు ఉంటుందో తెలియదు. సిగ్గు రైట్. ఓకే, చాలా జాగ్రత్త కదా. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మరి దేవుడు వాగ్దానం నెరవేర్చబడుతుందని చెప్పారు కదా పాస్టర్ గారు. నా జీవితంలో నెరవేర్చాలంటే నేనేం చేయాలి? అదే కదా కావాలి. తాజ్ మహల్ చాలా మంచిది, ఎవరు కావాలి? అవునా కదా? ముఖేష్ అంబానీ గారు బాగా డబ్బున్న వ్యక్తి, ఎవరు కావాలి? ఇది చూడని ఎంత టేస్ట్గా ఉందా, ఎవరు కావాలి? నువ్వు తింటేనే నీకు ఉపయోగపడుతుంది, నువ్వు అనుభవిస్తేనే ఉపయోగపడుతుంది. నువ్వు అనుభవించండి నీకెందుకు? ఆస్వాదించని అందం మనకెందుకు? వాగ్దానాలు ఉన్నాయి, నిజమే, దేవుడు శక్తిమంతుడు. సో మనకేంటి? మన జీవితంలో వాగ్దానాలు ఎలా నెరవేర్చబడతాయి ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీలో ఎవరైనా కానీ ఒక 2 రెఫరెన్సెస్ తీయండి. జెంట్స్, మగవాళ్ళు 1 Kings chapter 19 and verse 20. మగవాళ్ళు అది తీయండి. ఆడవాళ్ళు బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 8 and verse 21. 2 సందర్భాలు. మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? అబ్రహాంకి ఎందుకు అలా జరిగింది? నవ్వినప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో వాగ్దానం నెరవేర్చాడు. మరి మనం నమ్ముతున్నా కానీ జరగటం లేదు, మనకి ప్రార్థిస్తున్నా జరగటం లేదు, ఉపవాసం ఉంటున్నా జరగటం లేదు. వింటున్నారా? కన్నీళ్లు కారుస్తున్నా మనకు జరగటం లేదు. ఎన్నో రోజులుగా మనం బాధపడుతున్నా కానీ జరగటం లేదు. అబ్రహాంకి ఎందుకు జరిగింది? మనకు ఎందుకు జరగటం లేదు? వెరీ తక్కువ టైంలో 10 minutes చెప్పేస్తాను, వినండి. 10 నిమిషాల్లో అది చెప్పేస్తాను. సరే, మీరు ఇంటికి వెళ్ళి చూడవచ్చు. ఫస్ట్ సందర్భం చూడండి, 1 Kings. ఇటు చూడండి అమ్మా, మీరు ఇటు చూడండి. 1 Kings 19:20లో ఏముంటుందంటే, ఇది మొదటి సందర్భం అనుకుందాం. ఇటు చూడండి, పర్లేదు, ఇంటికి వెళ్ళి మీరు చూద్దరు రెఫరెన్స్ నోట్ చేసుకోండి, పర్వాలేదు. సారీ, ఒకసారి చూడండి. ఇది మొదటి సందర్భం. ఏం జరుగుతుందంటే, దేవుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా నీ పరిచర్య ముగింపుకు వచ్చేసింది, నీ పరిచర్యను కంటిన్యూ చేయడానికి ఫలానా చోట ఎలీషా అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి సేవకు పిలువు అంటాడు. ఆ టైంలో ఏలియా వెళ్తాడు. ఎలీషా ఏం చేస్తూ ఉంటాడంటే, పొలం పని చేస్తూ పని చేయిస్తూ ఉంటాడు. అతను కూడా చేస్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుడు అంట పని చేసే వాళ్ళతో పని చేస్తాడు, నడిచే వాళ్ళతో నడుస్తాడు, కానీ ఖాళీగా కూర్చున్నోడితో దేవుడు ఖాళీగా కూర్చోడు. ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? పని కలిగి ఉండాలి. ఆ టైంలో పని చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఎలీషా. ఎలైజా చూశాడు, చూసి ఎలీషా అన్నాడు, ప్రైజ్ లార్డ్ సార్ అంటే, గాడ్ హ్యాస్ చూసన్ యు, వచ్చేయ్ అన్నాడు. దేవుడు నిన్ను సేవకు ఎన్నుకున్నాడు రా అంటే, ఇతను ఏమన్నాడంటే, సార్ వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పలేదు. ఎస్ నేను వస్తాను సార్ అన్నాడు. చేయి పైకి ఎత్తున్నాడు ఒకసారి. రైట్ హ్యాండ్. ఓకే, దేవుడు నిన్ను సేవకు పిలిచాడు రా అన్న వెంటనే ఇతను ఏం చేశాడు? వస్తానన్నాడు. మరి అలా ఉన్నావే, రా అన్న వెంటనే, సార్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న ముద్దు పెట్టుకొని వస్తానన్నాడు. సార్ ఓకే యు కెన్ గో అని పర్మిషన్ ఇచ్చాడు. ఎలీషా వెళ్ళి కృతజ్ఞత మీటింగ్ పెట్టి సేవకు వచ్చేసాడు.
అది మొదటి సందర్భం. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మాట ఇస్తే తప్పిపోడని నేర్చుకుంటున్నాం. మొదటి సందర్భంలో దేవుడు వాగ్దానం ఎంత శక్తివంతమైందో నేర్చుకున్నాం. అది మన జీవితంలో జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దానాలు ఆగిపోయి ఉన్నాయి మనకు. మన వయసుకు మించిన వాగ్దానాలు ఉండుండొచ్చు వెనకాల, మరి ఇప్పటి వరకు ఓపెన్ అవ్వట్లేదు. అవి ఓపెన్ చేయాలంటే అది నీ చేతిలోనే ఉందని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగాక. నీ దగ్గరే ఉంది. దేవుని వాగ్దానం అనేది జరగాలంటే నీ చేతిలోనే ఉంది. అదేం చేయాలో చెప్తా ఉన్నాను. మొదటి సందర్భంలో ఏలియా వెళ్ళి సేవకు ఎలీషాని పిలిచాడు. ఎలీసా వస్తానని చెయ్యి పైకెత్తాడు. మరి రా అని చెప్తే ఎలీసా చెప్పిన మాట ఏంటంటే, ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాన్ని ముద్దు పెట్టుకుని వస్తానన్నాడు. ఓకే, యూ కెన్ గో అంటే వెళ్ళాడు, వచ్చాడు, అయిపోయింది. ఏరా అమ్మ నాన్న ముద్దు పెట్టుకుంటావా, గుద్దుతుంటావా? సరే, ఓకే, వెళ్ళేసి వచ్చేసాడు. ఇది ఫస్ట్ సిచ్యువేషన్. దీన్ని అలాగే పెట్టండి. ఫ్రమ్ ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో అచ్చం అలాంటి సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. అక్కడ యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడిని చూస్తారు. ఇటువైపు చూడండి, ఇట్రా నాన్న. యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడిని చూస్తారు. ఈ శిష్యుడిని చూసి, నాయనా నువ్వు నన్ను వెంబడించు అంటాడు. ఇది కూడా సేవ పిలిపే. ఇతను కూడా ఎస్ నేను వస్తాను సార్ అంటాడు. మరి రా, అలా ఉన్నావు ఏంటంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. శిష్యుడు నాన్నగారు చనిపోయారు. ఈ శిష్యుడు అంటాడు, సార్ మా నాన్నగారు చనిపోయారు, నేను మొదట వెళ్ళి భూస్థాపన చేసి వచ్చేస్తాను అంటాడు. తండ్రి చనిపోతే భూస్థాపన చేయాల్సింది ఎవరు? కొడుకే కదా. అప్పుడు యేసయ్య అంటాడు, నా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, మృతులు వాళ్ళ మృతుల్ని పాతి పెట్టుకున్నానేమో, నువ్వు మాత్రం నన్ను వెంబడించు అని పర్మిషన్ ఇవ్వడు. ఇది సెకండ్ సందర్భం. ఈ రెండు కలిపేద్దాం. ఒకసారి కలవండి నాన్న, ఇటింగ్రా. ఈ రెండు కలుపుదాం. చాలా జాగ్రత్తగానండి. ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే కీ ఎక్కడో లేదు, నీ దగ్గర ఉంది. ఆ కీ ఏంటో చెప్తున్నాను వినండి. మొదటిది సేవ పిలిపే, రెండవది కూడా సేవ పిలిపే. మొదటి దాంట్లో ఎలైజా ఏలియా వెళ్ళాడు, రెండవ దాంట్లో యేసుక్రీస్తు వెళ్ళాడు. మొదటి దాంట్లో సేవకు రా అన్నాడు, రెండవ దాంట్లో కూడా సేవకు రా అన్నాడు. మొదటి దాంట్లో ఎస్ అని తన యొక్క విల్లింగ్ చెప్పాడు, రెండో దాంట్లో కూడా ఎస్ అని తన విల్లింగ్ చెప్పాడు. మొదటి దాంట్లో రమ్మంటే చిన్న రిక్వెస్ట్ కోరాడు, రెండో దాంట్లో కూడా రిక్వెస్ట్ కోరాడు. మొదటి దాంట్లో ముద్దు పెట్టుకొని వస్తాను అని చెబితే పంపించాడు, పర్మిషన్ ఏం చేయబడ్డది? రెండో దాంట్లో మాత్రం రిజెక్ట్ చేయబడ్డది. మై క్వశ్చన్ టు యు ఆల్, మీ అందరికి అడిగేది ఏంటంటే, మొదటి సందర్భంలో పర్మిషన్ ఇవ్వాలా, రెండో సందర్భంలో పర్మిషన్ ఇవ్వాలా? ఖచ్చితంగా రెండో సందర్భంలో పంపాలి. ఎందుకు? వాళ్ళ తండ్రి చనిపోయాడు, మళ్ళా తండ్రి రాడు. అక్కడ వెళ్ళకపోయినా పర్వాలేదు, అమ్మా నాన్న బ్రతికే ఉంటారు, ఎప్పుడైనా కానీ కలవచ్చు. కాబట్టి పంపాలి అన్న దగ్గర మాత్రం పంపించలేదు, పంపకపోయినా పర్వాలేదు అన్న దగ్గర మాత్రం పంపించాడు. సెకండ్ రీజన్, ఇక్కడ పంపకపోయినా పర్వాలేదు. ఎందుకు తెలుసా? ఎలైజా హ్యూమన్. ఎవరతను? ఒక మానవ సంబంధి, అర్థం చేసుకోలేకపోయాడు అనుకోవటానికి. కానీ ఇక్కడెవరు? అన్నీ ఎరిగిన దేవుడు. ఈయనే పంపకపోతే ఎలా? దేవుడు పక్షపాతియా? మరి ఎందుకు అక్కడ పంపాలా, ఇక్కడ ఎందుకు పంపలేదు, అక్కడ ఎందుకు పంపించాడు? ఇది తెలిస్తే దేవుని వాగ్దానాలు ఫుల్ఫిల్ చేసుకోవడం ఎట్లాగో అర్థమైపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు పంపలా? ఎందుకు పంపలేదు? అంటే తల్లిదండ్రులు పని చేయడం దేవుడికి ఇష్టం లేదా? బైబిల్ ఇలా చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ఉంది. మరి దేవుడే చెప్పి ఎందుకు ఇలా తండ్రి చనిపోతే పంపట్లేదేంటి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే అంటున్నారు, తల్లిదండ్రులు కూడా ప్రేమించవద్దు అని చెప్తున్నాను. బైబిల్ సరిగ్గా చదవక ఎందుకు పంపలేదో ఇప్పుడు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగానండి. అమ్మా, ఎవరైనా చదివే వాళ్ళు ఒకసారి ఫస్ట్ తెలుగు బైబిల్ చదవండి, సెకండ్ ఇంగ్లీష్ బైబిల్ చదవండి. మీరు ఇంగ్లీష్ చదువుతారా, తెలుగు చదువుతారు? తెలుగా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు తల్లిదండ్రులు పని చేయడం ఇష్టం లేక కాదు, తండ్రి చనిపోతే పంపడం ఇష్టం లేక కాదు. ఎందుకు పంపలేదంటే ఆ శిష్యుడి యొక్క నోటి మాట వల్లనే పంపలే. ఏమనుంది అక్కడ? చదవండి. లిసన్ కేర్ఫుల్లీ. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా
నేను మొదట. దట్స్ ఎనఫ్. సేవకరం అంటే తన నోటి నుంచి ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మొదట అనే పదం ఉపయోగిస్తున్నాడు. ఏ పదం, ఏ వర్డ్ యూజ్ చేశాడమ్మా? ఫస్ట్. నేను ఇక్కడికి వెళ్తానన్నాడు. అందుకు దేవుడు యు ఆర్ నాట్ వర్తీ, నువ్వు యోగ్యుడవు కావు అని చెప్పాడు. అక్కడ నాన్న ఇలా ఎలిజా గారు కొద్దిగా చూడండి సార్, అక్కడ నువ్వు సేవకురా అంటే నేను మొదట అమ్మ నాన్న దగ్గరికి వెళ్తానన్నాడా? నో 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 నో, నార్మల్ గా మాట్లాడాడు, వెళ్ళేసి వస్తానని. కానీ ఇతడు వాడిన ఎక్స్ట్రాడినరీ వర్డ్ ఏంటి? ఫస్ట్. ఎప్పుడైతే మొదట అనే పదం వచ్చిందో దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదవండమ్మా. 21 verse. Another man who was a disciple said, Sir, first let me go back and bury my father. అక్కడ ఫస్ట్ అనే వర్డ్ కనిపించింది కదా, కానీ గ్రీక్ లో ఎలా ఉంటుంది తెలుసా? ఇన్ ద గ్రీక్ బైబిల్ వెరీ ఫస్ట్ అని ఉంటుంది. గ్రీక్ లో ఎలా ఉంటుంది? వెరీ ఫస్ట్. మొట్టమొదట ఎక్కడికి వెళ్తానన్నాడు? తండ్రి దగ్గర. అందుకు యేసయ్య అయితే నువ్వు యోగ్యుడు కాడన్నాడు. మీకు వస్తుంది తెలుసా? బైబిల్లో 1189 అధ్యాయాలు, 131,174 వచనాలు ఉన్నాయనుకున్నాం కదా. ఇంత పెద్ద బైబిల్లో స్టార్టింగ్, బైబిల్ ప్రారంభం ఏం చెప్తుందంటే ఆది అందు దేవుడు అన్నాడు. ఆది అంటే అర్థం ఏంటి? మొదట అని అర్థం. బైబిలే మొదట దేవునితో స్టార్ట్ చేసినప్పుడు మరి నీ జీవితంలో మొదటి స్థానం దేనికి ఇస్తున్నావు? అబ్రహాంకి ఎందుకు జరిగిందో చెప్పనా? ప్రతి విషయంలో కూడా మొదట స్థానం దేవునికి ఇచ్చాడు. అదే విషయం. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ ఎందుకు రిజెక్ట్ చేయబడ్డాడు అంటే ఇతని నోట నుండి మొదట అక్కడికి వెళ్తానన్నాడు. అలా అనకుండా నార్మల్ గా ఇతను కూడా, అయ్యా మా నాన్నగారు చనిపోయారు, నేను ఒకసారి వెళ్ళి కార్యక్రమం చేసుకొని వస్తానంటే ఖచ్చితంగా పంపించాల్సింది. ఇందాక ఎవరో కానీ ప్రారంభంలో ప్రార్థన చేశారు, ప్రభువా మేము సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే మాతో మాట్లాడమని. నాకు తెలియదు ఎవరు ఇందులో ఫస్ట్ రోలో ఉన్నవారు ప్రే చేశారు అనుకుంటున్నాను. ఎవ్రీ క్రిస్టియన్, క్రైస్తవులు పరలోకానికి వెళ్తారని బైబిల్ ఎక్కడ కూడా లేదు. ఎవరైతే మొదటి స్థానం ఆయనకి ఇస్తారో వాళ్ళు వెళ్తారు పరలోకంలో. వింటున్నారా? నాన్న కూర్చోండిరా, ముగింపుకి వచ్చేసాను, కూర్చోండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇలా చెప్తుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. మొదట దేవుడు స్థానం ఇవ్వకుండా మీరు పాటలు పాడిన యాక్సెప్ట్ చేయడు దేవుడు. పాస్టర్ అగండి వాట్ ఆర్ యు సే? మీరు ఏం చెప్తున్నారు? ఎస్, నేను స్పృహ ఉండే మాట్లాడుతున్నాను. పాటలు పాడాలి, దేవుని మహిమార్థమై ప్రార్థన చేయాలి, ఆయనతో అనుసంధానం, రీకాన్సిలియేషన్ కోసం. కానీ ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వకపోతే నువ్వు ఎవరైనా కానీ దేవుడు రిజెక్ట్ చేస్తాడు. ఒకసారి చూద్దాం. 1 Samuel chapter 3 and verse 1. టైం అయింది, నో ప్రాబ్లం. 3 verse 1. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. లిజన్, ఇది భలే ఉంటుంది మాట. ఇతను ఏం చేస్తున్నాడు అంటే, కొద్దిగా మాట్లాడండి. మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ముంబై వాళ్ళు, మీరు ముంబై ఆంధ్రయ్య? ఆంధ్రయ్య అంటే ఆంధ్ర ప్లస్ ముంబై, ఆంధ్రయ్య. సో నా వైపు చూడండి. ఇతను ఏం చేస్తున్నాడు? మినిస్ట్రీ చేస్తున్నాడు. చెయ్యాలా చేయకూడదా? చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:3 ఉంటది. అంటే జీవ గ్రంథంలో మన పేరు రాయాలంటే దేవుని పని చేయాలి. దేవుని పని చేయకపోతే జీవ గ్రంథంలో పేరు ఉండదు. జీవ గ్రంథంలో పేరు లేకపోతే వచ్చిన నష్టమేంటో తెలుసా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. బుక్ ఆఫ్ రివల్యూషన్ చాప్టర్ 20 and verse 15. వింటున్నారా? అంటే జీవ గ్రంథంలో పేరు ఉండాలంటే ఏం చేయాలా? దేవుని పని చేయాలా? మీరు చేస్తున్నారమ్మా? మీరు దేవుని పని చేస్తున్నారా? అందరూ చేయాలి. మరి సామ్యులు కూడా చేస్తున్నాడు కదా. ఆగండి, ఇక్కడే ఉంది అసలు విషయం. పని అయితే చేస్తున్నాడు, బానే ఉంది. verse 7 ఒకసారి చదవండి. 7వ వచనం. 3 సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండే. అబ్బా ఆగండి, ఇదేం విడ్డూరమమ్మా. ఫస్ట్ వెర్స్ లో ఏమో దేవుడు పని చేస్తున్నాడు అని చెప్పాడు. 7th వెర్స్ లో ఏమో ఆ దేవుడే ఎవరో తెలియదంట.
నేటి క్రిస్టియానిటీ ఇలా ఉంది. దేవుని పాటలే పాడుతున్నాం, కానీ ఆ దేవునితో వ్యక్తిగత రిలేషన్షిప్ లేదు. దేవుని కోసమే ఆఫరింగ్ ఇస్తున్నాం, మంచిదే, కానీ ఆ దేవునితో మనకు అనుసంధానం లేదు. ఇక్కడ ఏముండాలంటే మొదటి వచనంలో ఆ దేవుని గురించి తెలుసుకొని పరిచర్య చేసుంటే అద్భుతం. దేవునికి మహిమ కలుగాక. మనం పాటలు పాడాలి, దానికంటే ఎక్కువ ముందుగా దేవునితో సత్సంబంధత. మనం ప్రార్థించాలి, భక్తి జీవితాన్ని చేయాలి, కానీ వీటన్నిటికంటే ముందు దేవునికి హృదయంలో మొదటి స్థానం ఇవ్వాలి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, తల్లి, తండ్రి, గురువు, దైవం. మరి ఇక్కడ హిందీలో ఏం చెప్తారో మరాఠీలో ఏం చెప్తారో తెలియదు, కానీ తెలుగులో అయితే తల్లి, తండ్రి, ఇక్కడ కూడా అలా చెప్తారా? ఉంది కదా. మీకు ఎప్పుడైనా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ఉందా? ఉండేది 1916 జనవరి 27 వరకు ఉండేది. దాన్ని గ్రేస్ ప్రైజ్ అని కూడా అనేవాళ్ళు, తీసేశారు. ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఫస్ట్ ప్రైజ్ తల్లికి, సెకండ్ ప్రైజ్ తండ్రికి, థర్డ్ ప్రైజ్ గురువుకి. మరి దేవుడికి ఏది దేవుడికి? అది మన భక్తి అయిపోయింది. ఎలా ఉండాలి తెలుసా? వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే దేవుడు. అబ్రహాం అన్ని విషయాల్లో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. కాబట్టి నవ్వు కలిగిన కానీ దేవుడు నెరవేర్చాడు. మన జీవితంలో మొదటి స్థానం దేవునికి. మీరు పని చేసుకుంటున్నారు, మంచిదే. కష్టపడుతున్నారు, మంచిదే. మీరు ఎంతో దాతృత్వంగా ఇస్తా ఉన్నారు, మంచిదే. వీటన్నిటికి మించి మొదటి స్థానంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎప్పుడైతే మన బ్రతుకులో మొదటి స్థానం దేవునిదై ఉంటుందో అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. ముగించేస్తున్నాను. అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానం 137 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు ఫుల్ఫిల్ అయిందంటే, అబ్రహాము ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నాడో అప్పటి నుండి ప్రతి దాంట్లో మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? మీకు చిన్న సంతోషం కలిగించే విషయం చెప్తాను. హౌ మెనీ పార్ట్స్ ఇన్ ద బైబుల్? ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎన్ని భాగాలమ్మా? 2 parts. First, Old Testament, and second, Old Testament ఎవరితో ప్రారంభమవుతుంది? చూడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఎవరితో ప్రారంభమవుతుంది? గాడ్. న్యూ టెస్టమెంట్ ఎవరితో ప్రారంభమవుతుంది? చూడండి, ఓపెన్ యువర్ బైబిల్స్. న్యూ టెస్టమెంట్, బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 and verse 1. అబ్రహాంతో స్టార్ట్ అవుతాం. మళ్ళా వినండి, పాత నిబంధన ఎవరితో ప్రారంభమవుతుంది? దేవునితో ప్రారంభమైంది. కొత్త నిబంధన అబ్రహాంతో ప్రారంభం. అంటే అబ్రహాంకి ఏ స్థానం ఇచ్చాడో చూడండి. ఎందుకు? నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను అన్నాడు కదా. అబ్రహాం అన్ని విషయాలు దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టి రే న్యూ టెస్టమెంట్ నీతో నేను ప్రారంభిస్తాను. దేవుని కాబట్టి ముగిస్తున్నాను. ఇంకా ఉంటాం, 3 days ఉంటాం. ఒకవేళ మీరు ఆఫీసెస్కి వెళ్ళకుండా లీజర్ దొరికితే తప్పకుండా రండి. చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు? అది వాగ్దానం ఫుల్ఫిల్ కావాలంటే ఎవరి చేతిలో ఉంది? అది మన చేతిలో ఉంది. మనం ఏ ప్లేస్ ఇవ్వాలి? ఒకసారి కళ్ళు మూసుకుంటారా? ఒకవేళ జాబ్ దేవుడిచ్చింది, జాబ్ కంటే వైఫ్ దేవుడిచ్చింది, వైఫ్ కంటే లైఫ్ దేవుడిచ్చింది, లైఫ్ కంటే నైఫ్ అంటే కత్తి మాత్రం కాదు, అంటే పోరాడే ఆయుధాన్ని దేవుడిచ్చాడు, దానికంటే. ఒక మాటలో చెప్పాలంటే వాట్ వీ హ్యావ్, మనం కలిగి ఉన్నది ఏదైనా అన్నిటికంటే దేవునికి గాని మొదటి స్థానం ఇవ్వకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒక్కసారి ఆలోచించండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. పరలోకం వెళ్ళాలని ఆశ ఉంటే, దేవునికి వాగ్దానాలు మన జీవితంలో జరగాలంటే, అబ్రహాము దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా మనం కూడా ఇద్దాం. ఒకవేళ ఇప్పటి వరకు ఇవ్వలేదేమో, కొంతమంది లోకంలో ఉన్న వాటిని, కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది నానా విషయాలు ఇస్తున్నారు. తండ్రి మీకు వందనాలు,
చాలా కాలంగా అనుకున్నాం, కానీ ఇప్పుడు తీసుకొచ్చారు. మీ దాసులతో కలిసి వారి పరిచర్యలో కొద్దిసేపు కొన్ని విషయాలు ప్రస్తావించడానికి మీరు ఇచ్చినటువంటి సమయంకై కృతజ్ఞతలు. అబ్రహాం జీవితంలో మీ యొక్క ప్రామిస్ ఎట్లా ఫుల్ఫిల్ అయిందో నేర్చుకున్నాం. అబ్రహాం అన్ని విషయాల్లో మీకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్టుగా మేము చూసాం. మమ్మల్ని కూడా క్షమించండి. వీఆర్ వెరీ సారీ ఫాదర్, ఫర్గివ్ us మై ఫాదర్. మమ్మల్ని క్షమించి ఇక మీదట ఆయన అన్ని విషయాల్లో మీకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వడానికి సహాయం చేయండి. సేవకుల్ని, సేవకురాల్ని ఆయన సంఘం అంతా మీ చేతులు పెడుతున్నా. వాళ్ళ జర్నీస్లో తోడై ఉండండి, వాళ్ళ ఎడ్యుకేషన్లో తోడై ఉండండి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ప్రతి విషయంలో కూడా కృప చూపండి. లీడ్ దెమ్ గాడ్ టు యువర్ డెస్టినేషన్. మీరు కృప చూపించి ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ లేచి బట్టి అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తారు. అందరూ ఒక్కొక్కసారిగా ప్రార్థన చేస్తారు. సరే, ఒక్కొక్కరు లైన్ గా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. ముందు లైన్ గా ప్రార్థన చేస్తారు. లైన్ గా వెళ్ళిపోండి ఒక్కొక్కరు. పర్వాలేదు, బలవంతం ఏం కాదు. చక్కగా ఎవరైతే చేయించుకోవాలనుకుంటారో చేద్దాం. ఏదైనా పని ఉందనుకుంటే ఓకే మళ్ళీ కలుస్తాం. పని ఉంది అయ్యగారు అన్న వాళ్ళకి టాటా బాయ్ బాయ్. ఓకే. Lord, I pray for your mercy, God, and remember your daughter. Remember her. And all చూపించండియ్యా. మీ దాసురాలు మీ యొక్క సన్నిధిలో మీ సహాయం కోరుకొచ్చారయ్యా. మీరు విశ్వసించుకున్న ఎవరు కనుక తన జీవితాన్ని స్థిరపరచడానికి